Focus is very important. Focus problem under sir. You carry on sir. Ready. Yeah, fantastic. Oh, that's great. Just a minute. I want that. Yeah. Yeah. Excellent body language. Yeah. What a performance. Living around potential targets such as military bases and chemical. హాయ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈ వీడియోలో ఏంటంటే నేనైతే మా ఫ్రెండ్స్తో కలిసి అన్నవరం వెళ్ళబోతున్నాను అనమాట. యాక్చువల్లీ మేమైతే ట్రిప్ అయిపోయింది, కాకపోతే తర్వాత ఇది రికార్డ్ చేస్తున్నాను ఎందుకంటే ఎంట్రీ అవ్వడం అయితే మర్చిపోయాను అనమాట బ్లాగ్లో. సో అందుకు తర్వాత ఇది నెక్స్ట్ డే. సో ఇప్పుడైతే ఇంటర్వ్యూ చేస్తున్నాను. సో అదనమాట, వితౌట్ ఎనీ డ్యూస్ లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్ చేయండి. అండ్ వెళ్ళబోయేది వచ్చేసరికి కార్లో అయితే వెళ్ళబోతున్నాను అనమాట. బైక్స్ మీద కానీ ట్రైన్లో కానీ బస్సులో కానీ కాదు, కార్లో. మన కొత్త కారు ఉంది కదా, సో దాంట్లో అయితే వెళ్ళబోతున్నాను. ఇప్పుడు ఏదైతే ఫ్యూల్ కాదు, వైపర్ లిక్విడ్ ఫిల్ చేయాలి అక్కడ. అది ఒక క్యాప్ ఇదే, అదే ఓపెన్ చేసి దాంట్లో ఫ్యూల్ ఫిల్ చేసి అప్పుడే డస్ట్ పట్టేసింది ఇంజిన్ వాటికి. అది బాగుంది కొత్తగా అంతే. అమ్మ అయితే ఇప్పుడు ఎదురు వస్తుంది. అమ్మకి తోడుగా ఇద్దరు పొట్టోళ్ళు కూడా వచ్చేసారు. ఎవరైతే నాన్న ఏది బాయ్ అమ్మా, బాయ్ బాయ్. ఆ కారే పట్టుకోవాలి. ట్రిప్ 0 చేసేద్దాం, రేపు వెళ్దాం సమాచారం రీసెట్. ఓకే డన్. సో ఇప్పుడైతే ఫస్ట్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నాం. ఫస్ట్ స్టాప్ కాదు, ఫస్ట్ స్టాప్ అంటే ఫస్ట్ ఎక్కించుకున్న వాళ్ళ దగ్గరికి. అండ్ ఆ తర్వాత కొంచెం ఫ్యూల్ కొట్టించాలి మెయిన్లీ. దీనికి ఫ్యూల్ కొట్టించి ఫ్యూల్ కొట్టిస్తున్నాం. అయితే మన దగ్గర ఇద్దరు కంటెస్టెంట్లు ఉన్నారు, సారీ ప్యాసింజర్స్. ఇంకా ఇద్దరు రావాల్సి ఉంది. టైం బొక్కెడుతున్నారు నిజంగా. టైం ఇప్పుడు చూసుకుంటే అంతా 8:40 అవుతుంది. వాళ్ళు ఎప్పుడు వస్తారు, మనం ఎప్పుడు వెళ్తాము ఏమంటారా? వై యువర్ ఫేస్ లైక్ దట్? కుల్ఫీ, యూ వాంట్ కుల్ఫీ? టైం బొక్క, మామూలు బొక్క కాదమ్మా. టైం బొక్కెట్టి ఇప్పుడు వచ్చారు రా బాబు వీళ్ళిద్దరు. ఎంత టైం బొక్క? బటన్ నొక్కమని రోడ్కి. బటన్ నొక్కరా. అరే ఇప్పుడు టైం ఎంతరా? 8:38కి స్టార్ట్ అవుతున్నాం. సో గైస్ ఇప్పుడే ఫాస్టాగ్ కోసం అయితే ఆగి, ఎందుకంటే మనది కొత్త కారు కదా, ఫాస్టాగ్ అయితే లేదు. అండ్ ఆల్సో నంబర్ బోర్డు కూడా రాలేదు, ఫాస్టాగ్ తీసేసుకున్నాం. అప్కమింగ్ వ్లాగర్ నక్కపల్లి ఊరికి అయితే వచ్చాం. అండ్ ఆల్సో ఫాస్టాగ్ అయితే తీసేసుకున్నాం. 500 రీఛార్జ్ అయితే అయిపోయింది దానికి. అండ్ కొత్త వ్లాగర్ అయితే పుట్టింది మన జర్నీలో. గోల. అండ్ అన్నవరంకి వెళ్ళడానికి ఇంకా టైం అయితే 10:56 చూపిస్తుంది. ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే పట్టొచ్చు వెళ్ళడానికి. ఏం టిఫిన్ మధ్యలో తిందాం లేకపోతే డైరెక్ట్ గుడికి వెళ్ళి వచ్చేద్దామా? చెప్పండి రా ఏదో ఒకటి ఫాస్ట్. సరే అయితే టిఫిన్ ఏం లేదంట. సరే సరే. అండ్ ఫ్యూల్ అయితే 2 పాయింట్స్ అయిపోయింది అప్పుడే. వచ్చిన డిస్టెన్స్ వచ్చేసరికి 72 km అయితే వచ్చాం యాజ్ ఆఫ్ నౌ. అండ్ యావరేజ్ ఆగొచ్చు కదా గోల అలాగా. అండ్ యావరేజ్ అయితే 14.9 వస్తుంది, పర్లేదు. కన్సిడరింగ్ ఇది కొత్త కారు కాబట్టి పర్లేదు 14.9 అంటే. సో అదే వీలైతే నెక్స్ట్ స్టాప్ అన్నవరం ఇంకా డైరెక్ట్ అక్కడ కలుద్దాం. సో ఫస్ట్ టోల్ గేట్కి ఇది వచ్చేసాం, వేంపాడ్ టోల్ గేట్. వేంపాడేనా? ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే మనకి ఫాస్టాగ్ అనిపించలేదు కదా,
డైరెక్ట్ ఇక్కడ పెట్టడం. అండ్ ఆల్సో దీంట్లో యాజ్ ఐ సెడ్ టాప్అప్ కూడా అయిపోయింది. ఇలా పెట్టడం ఇది ఇంకా సక్సెస్ఫుల్గా ఫస్ట్ టోల్ గేట్ మన కార్లో క్రాస్ అవడం. యాజ్ ఆఫ్ నో జర్నీ అయితే బాగానే జరుగుతుంది. అండ్ అన్నవరం ఆర్చ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడికి వచ్చేసరికి నియర్లీ 10:30 అలా అయితే అయ్యిందనమాట. అండ్ మేము టిఫిన్స్ కానీ ఏం తినలేదు, ఇంకా డైరెక్ట్ మధ్యాహ్నం లంచ్ చేసేద్దాం అనేసి టిఫిన్లు ఏం తినకుండా పైకి అయితే వెళ్ళిపోదాం ఫిక్స్ అయిపోయాం. చేస్తే ఈ పాండేటి జస్ట్ రికార్డ్ చేసి మధ్యలో చిన్న ముఖ్యాడితే సో గైస్ ఇప్పుడు అన్నవరంకి అయితే వచ్చేసాం అనమాట. మా ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారు. నేనైతే కార్లో ఉన్నాను, ఎందుకంటే మనకి లెగ్ బాగాలేదు కదా, సో నడవలేను అంతగా, అందుకే ఇక్కడైతే ఉన్నాను. వన్స్ వాళ్ళు వచ్చేస్తే ఇంకా వెళ్ళిపోతాం. ఎవ్వరు లేరు, ఒక్కడనే ఉన్నాను. అలాగే ఇక్కడ అందరు పార్కింగ్కే ఫుల్ కంటే పార్కింగ్ ఫుల్ అయిపోయింది. కార్ పార్కింగ్ ఎక్కడ లేదు అంతే. సో అదిగోండి అదే మన అన్నవరం టెంపుల్ అయితే ఫుల్ రద్దీగా అయితే ఉందండి. ఆల్సో ఎండ కూడా చాలా గట్టిగా ఉంది, అసలు ముట్టుకుంటే దోలు తిరిగిపోతుంది, అంత వేడిగా ఉంది. మా వాళ్ళ కోసం వెయిటింగ్, వాళ్ళ వస్తే ఇంక వెళ్ళిపోవడం. ఇది మన అన్నవరం గోపురం అయితే వెళ్ళిపోతున్నాం ఇంక ఇక్కడ నుంచి. అందరూ వచ్చేసినట్టేనా? లేదు, ఇంకా ఇద్దరు మిస్సింగ్. ఇప్పుడైతే కింద ప్రసాదాలు తీసుకుందని ఆగాము. మా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళి ప్రసాదాలు తీసుకున్నారు అక్కడ. పైన కన్నా కింద లైన్ ఎక్కువ ఉందండి మరి. బాగా హార్న్ కొట్టాడు వాడు మాత్రం. ఈ ఏరియా మ్యాక్సిమం అందరికి తెలిసి ఉంటుంది, ఎందుకంటే లైక్ గుంటూరు నుంచి కానీ విజయవాడ నుంచి కానీ ఎవరైనా వైజాగ్ వస్తే ఈ ప్లేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మ్యాక్సిమం చాలామంది అన్నవరం ప్రసాదాలు అయితే తీసుకుంటారు. చూడొచ్చు ఎంతమంది ఆగారు ఇక్కడ. బాగా ఫేమస్ ప్లేస్ అయితే. ప్రసాదం తీసుకున్న తర్వాత మన అన్నవరం దగ్గరలో ఉన్న 1 ఫుడ్ కూడా అయితే వచ్చాం అనమాట లంచ్ చేద్దాం అనేసి. మార్నింగ్ కూడా ఎటు టిఫిన్ తినలేదు కదా, సో ఇక్కడ లంచ్ అయితే కానిచ్చేద్దాం అనేసి ఆగామన్నమాట. లంచ్ వచ్చేసరికి మాకు ఏం లేదు, సింపుల్గా నాన్ అండ్ ఆల్సో తర్వాత ఒక ఫ్రైడ్ రైస్ అయితే చెప్పుకున్నాం. అందుకు మించి ఇంకెవరు తినలేకపోయారు కూడా. ఇలా ఫోటోషూట్లు మాత్రం అవ్వట్లేదు భయ్య, టైం అయిపోతుంది కానీ టైం బొక్కి ఇలా వల్ల. ఇక్కడేం మేము అంటలో వెయిట్ చేస్తాం. అరే అప్కమింగ్ వ్లాగర్ యొక్క అప్కమింగ్ వీడియో ఇలా అందరూ సబ్స్క్రైబ్ చేయకండి. రిటర్న్లో మళ్ళీ అప్పుడే వేంపట్ టోల్ గేట్కి వచ్చేసాం. టైం ఇస్ లైక్ ఎంత 3:18 అయింది టైం అయితే. ఇప్పుడు ఇక్కడ టోల్ గేట్కి మళ్ళీ ఫాస్ట్గా పట్టుకోవాలి. ట్రిప్ మొత్తం సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఏ బొక్కలు పడకుండా అనుకున్నానో లేదో కానీ పెద్ద బొక్క అయితే పడింది. ఏం లేదు, అనకాపల్లి దగ్గర మనం వైజాగ్కి టర్న్ తీసుకుంటాం కదా, సో నేను ఆ ప్లేస్ దగ్గర వైజాగ్ టర్న్ కాకుండా డైరెక్ట్ మన కోల్కతా హైవే అయితే ఎక్కేసాను అనమాట. సో ఆ హైవే నుంచి అలా స్ట్రైట్గా వచ్చేసి పెందురు దగ్గరలో టర్నింగ్ అయితే తీస్తాను. సో నర రోడ్ నుంచి అయితే వచ్చాను. అండ్ ఈ రోడ్లో రావడం కాదు కానీ కార్కి ఒక స్క్రాచ్ అయితే పడింది అనమాట.